తెలుగు హాస్య చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే కథానాయకుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకుడిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనతో పండించే హాస్యం తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. మరి ఈరోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగువన్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సార్ టెలిగ్రామ్ సార్, కంగారు పడకండి, గ్రీటింగ్సే. మరైతే తలుపు కొట్టించేంత అర్జెంట్ ఏమిటని సార్? నిజంగా పెళ్లికి దీవింపులు తెచ్చేది దీవించేది మేమే సార్. సాయంత్రం నుంచి 25 పైగా తెచ్చాను. ఒక్క థ్యాంక్ యూ అయినా తగలలేదు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఒక్క థ్యాంక్ యూ కూడా తగలలేదు సార్. అందుకని తెగించి తమ దగ్గరికి వచ్చేసా. పొద్దున్నే కనిపించు బాబు, ఒకటి కాదు 100 థ్యాంక్ యూలు ఇస్తాను. సార్ 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 థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. హ్యాపీ నైట్ సార్. అబ్బా, కరెంట్ పోయింది. పోతేనే లైటర్ ప్రెస్ రండి. 1 మినిట్. దీపం ఉండగానే టెలిగ్రామ్ చదువుకోమన్నారు. ఎలా ఉంది కొటేషన్? విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమిటండి, ఏమైందండి? స్టార్ట్ ఇమిడియట్లీ. అర్జెంట్ మీటింగ్ మండే. ఊర్మిళ. ఈ ఊర్మిళ సుర్పణికి ఏమిటండి? మా మేనేజింగ్ డైరెక్టర్. వాట్ ఇఫ్ రావటానికి వీలేదని మీరు టెలిగ్రామ్ కొట్టండి. లాభం లేదు, ఈ మీటింగ్ ఉండొచ్చని వార్నింగ్ ఇచ్చే పంపించింది. ఇప్పుడు ఎలా? సోమవారం పొద్దున్నే బొంబాయిలో ఉండాలంటే తెల్లారు గట్ల 6 బండికి వెళ్ళిపోవాలి. నేను తెల్లారి రైలుకి కొచ్చిన్ వెళ్ళిపోతా. ఎందుకు వచ్చిన గాని ఈ సెలవులు హాయిగా ఇక్కడే ఎంజాయ్ చేయరాదు? మీ లేని హాయి నాకెందుకండి, నేను వెళ్ళిపోతా. ఆహా. సినిమాలంటే ఇష్టం లేని రాజేంద్ర ప్రసాద్ గారు 1956 జూలై 19వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరి అసలు పేరు గద్దే రాజేంద్ర ప్రసాద్. వీరి తండ్రి స్కూల్ మాస్టర్గా పనిచేస్తూ బాగా చదివించేవారట. దాంతో వీరు 19 ఏళ్ల వయసులోనే గూడూరులోని పాలిటెక్నిక్ కాలేజీలో సెరామిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ కాలేజీ టాపర్గా నిలిచారు. ఏమే సీత, కాలేజీలో నువ్వు ఎవరైనా ప్రేమించావా? ఎందుకో? ప్రేమించావా లేదా? లేదనయ్యా. నువ్వు బట్టలు తూతుంటే పక్కింటి గోడ నుంచి అని విదిలేశాడే వాణ్ణి? లేదన్నయ్యా, నీ మీద ఒట్టు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఒట్టెందుకులే. ఒకవేళ ప్రేమిస్తే చెప్పు, ఈ కట్నాలు గిట్నాలు లేకుండా హాయిగా పెళ్లి జరిపించేస్తాను. ఎందుకే కొట్టావు? నేను కాదు, అమ్మా. ఆహా. ఆగరా కోట్ సచ్చినాడు. ఎరా తోడబుట్టినాడు చెల్లెలకి చెప్పాల్సిన మాటలేనా ఇవి? ప్రేమించాను అంటే కాళ్ళు ఎరగొట్టి మూలపడేయాల్సింది పోయి నువ్వే ప్రేమించమని చెప్తావా? తప్పేంటి అని ఇంతవరకు ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించమని చెప్తున్నాను. నా కూతురుగా కర్మేం పట్టలేదురా. నీకో సంబంధం చూశానని చెప్పానుగా. ఆ అమ్మాయికే ఓ అన్నయ్య ఉన్నాడు. ఆ అమ్మాయి నువ్వు చేసుకునేట్టు, ఆ అబ్బాయి నీ చెల్లెల్ని చేసుకునేట్టు. దీన్ని కావాలంటే వాడిని చేసుకోమను, వాడి చెల్లెలు మాత్రం నేను పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదురా. మీ పెళ్లిళ్ళు నిర్విఘ్నంగా జరిగితే వినాయకుడికి 101 కొబ్బరికాయ కొడతా అని మొక్కున్నాను. అలాగా? ఈ పెళ్లికి విఘ్నం కలిగించమని అదే వినాయకుడికి నేను అప్లికేషన్ పెట్టుకుంటాను. అప్పుడేం చేస్తావు? ఆ తర్వాత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లడం మొదలుపెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు. వెళ్ళిన ప్రతి చోట ప్రతిసారి వయసు తక్కువగా ఉందని చెప్పేవారట. దాంతో ఉద్యోగం చేయడం ఇష్టం లేదని ఇంట్లో చెప్పారట మన రాజేంద్ర ప్రసాద్ గారు. చూపులు కలిసిన శుభవేళ
అరే వాహ్, క్యా బాత్ హై, శభాష్. అదేమిటి సార్ రుచి చూడకుండానే శభాష్ అనేస్తున్నారు? మీ బొంబాయి గారడీ భాష. మీరు టీ పోసి తెచ్చిన కప్పులు చక్కహ, అవి అందించే చేతులు ఇంచక్కహ నాజూగ్గా ఉన్నాయి. నా కన్ను శభాష్ అంది. కప్పులో యాలకుల సువాసన తగలగానే ముక్కు శభాష్ అంది. ఈ రెండు ఓకే అయితేనే ఈ కేకే చేతులు కప్పునందుకుని నోటి దగ్గరకు తీసుకువెళ్తాయి. ఒలుగుతుంది. మరి ఇట్స్ ఓకే. ఐఎమ్ కేకే, కే కృష్ణమూర్తి. కానీ బొంబాయిలో అందరూ నన్ను కేకే అని పిలుస్తుంటారు. ఐఎమ్ భామ, సత్యభామ. ఇదిలా ఉండగానే నేను కొంచెం టీ లాగించేస్తాను, ఇద్దరికి సులభంగా ఉంటుంది. ఇట్స్ ఓకే మిస్టర్ కేకే. థ్యాంక్ యూ మిస్ భామ. అదండి సంగతి. పందారుంది గాని తక్కువ, మనకి ఎక్కువ కావాలి. అందువల్ల మనుషులు కూడా అంతే. మనం కొత్త వాళ్ళు కలిసినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం. రైట్. పౌడరు సెంటు పోసుకుంటాం. ఇంగ్లీష్ లో నవ్వుతాం. హలో హౌ డు యు డు అంటాం. ఆ తర్వాత అసలు రుచి దగ్గర, అంటే అసలు గుణగణాల దగ్గర, నిజ స్వరూపాల దగ్గర తేడాలొస్తాయి. తేడాలొస్తే పోట్లాడుకోకూడదు, సర్దుకుపోవాలి. అదే తక్షణ కర్తవ్యం. ఆ డైలాగు మాయాబజార్ సినిమాలోది. ఎన్నిసార్లు చూశారు? 18 సార్లు. మీరు? 24. అబ్బా, ఇది గొప్ప టేస్ట్ అండి. ఇంకేం చెప్పకండి, మాటలు అనవసరం. మన మాటలు వేరు కానీ మనసులో ఒకటే. శభాష్, క్యా బాత్ హై. తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న నందమూరి తారక రామారావు గారితో వీరి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేదట. దాంతో ఒక రోజున నిమ్మకూరులో నందమూరి తారక రామారావు గారు నటిస్తున్న తాతమ్మ కళ సినిమా షూటింగ్ జరుగుతుండగా వారికి భోజనం వీరి ఇంటి నుండి తీసుకుని వెళ్తుండగా మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అక్కడికి వెళ్లి చూశారట. అక్కడ నందమూరి తారక రామారావు గారిని చూడడానికి వచ్చిన అభిమానులతో ఆ వాతావరణం అంతా సందడిగా ఉండటం చూసిన మన రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పుడే తన మనసులో ఎలాగైనా సరే నటుడిని కావాలనే ఆశ కలిగింది. వెంటనే ఆ విషయాన్ని నందమూరి తారక రామారావు గారికి చెప్పగానే ఆయన సన్నగా గుబురుగా పెరిగిన జుట్టుతో ఉన్న మన రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఒక నవ్వు నవ్వారట. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలు
చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. వెంటనే ముఖం చిన్నబుచ్చుకున్న మన రాజేంద్ర ప్రసాద్ అక్కడే ఉన్న నందమూరి తారక రామారావు గారి తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు గారిని చూసి వీరి ముచ్చటనే సరదాని ఎందుకు కాదనాలని డిఎస్ రాజు గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్న కొత్తలో మన రాజేంద్ర ప్రసాద్ గారిని యాక్టింగ్ కోర్స్ నేర్చుకోమని చెప్పి అందులో జాయిన్ చేశారట. అబ్బా ఎప్పుడు ఈ ఇడ్లీలు పెసరట్లే. ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు, రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి, టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా. ఏంట్రా నా భార్యతో ససాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా వీడి పౌరపో సమాధానం? వింటున్నా. ఏమిట్రా ఇవి? ఇడ్లీలా క్రికెట్ బాలా? తింటే ఇడ్లీ, ఆడితే క్రికెట్ బంతి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది. అసలు కానీ ఈ కాఫీలో ఉప్పేసావా? ఉప్పా? ఉప్పు అంటే పంతారేసావా? చూడండి, కాఫీలో ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు. రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి, ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి. నటుడిని కావాలనే కసితో యాక్టింగ్ నేర్చుకున్న మన రాజేంద్ర ప్రసాద్ అందులో గోల్డ్ మెడల్ సాధించారు. అది చూసిన మన అన్న నందమూరి తారక రామారావు గారు, చూడు రాజేంద్ర, ఈ సినిమా ఇండస్ట్రీలో దేవుళ్ళ సినిమా అనగానే అందరూ నా పేరు, సోషలిజం సినిమాలు అనగానే నాగేశ్వర గారి పేరు, కుటుంబ కథా చిత్రాలు అనగానే కృష్ణ గారి పేరు చెప్తారు. అలాగే నీకంటూ ఒక ప్రత్యేకతను నువ్వు సంపాదించుకోవాలి అని చెప్పిన మాటలు మన రాజేంద్ర ప్రసాద్ గారి మీద చాలా ప్రభావం చూపాయి. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పనే. అమ్మయ్యా, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్, నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. ఊరుకోబా. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేశాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. దాంతో రాజేంద్ర ప్రసాద్ తనకంటూ ఒక ప్రత్యేకతని తెచ్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో
డిఎస్ రాజు గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎదురుగా ఉన్న అమెరికన్ కౌన్సిలేట్లో చార్లీ చాప్లిన్ గారి ఫిల్మ్ ఫెస్టివల్ ఒక వారం జరగడంతో అవి చూసిన మన రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పుడు అనిపించింది తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చేది నవ్వేనని, నవ్వుని నలుగురికి పంచుతూ నవ్వుల రారాజుగా ఎదగాలని, కలకాలం ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోవాలని. అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీలు, నాదంతా డిఫరెంట్ స్టైల్, నాకంటూ ఉందొక రూలు, బ్యూటీలకు లేవు ఎంట్రీ ఫీజులు, ఐశ్వర్యమడోనా నాకు శిష్యులు. అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీలు. You'll never be the same, do no Johnny down. I wanna tell you that I just need you some now. మిడ్డీలు వేసుకుంటే డిస్కౌంట్లు ఇచ్చేనా, పరికిణి వేసుకొస్తే ఇరుకులో పడిపోనా, పద్మిని హస్తిని జాతి స్త్రీలంటే బహుప్రీతి, సొట్ట బుగ్గ చూస్తే నాలో చెప్పలేని అనుభూతి, ఎల్బోర్డు పెట్టడం అంటే లవ్ చేయమన్నట్టే, స్టీరింగ్ పట్టడం అంటే బరిలోకి దిగినట్టే, ఒక్కసారి నేర్పించానా లైఫ్ అంతా గుర్తుంటా. అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీలు. నడుము పిడికెడు ఉంది, ఊపు మాత్రం అదిరింది, మ్యాపు లాంటివి పే చూపి సూపురాయమంటుంది, హైట్ వెయిట్ ఎరవేస్తోంది, లేటు ఎందుకంటోంది, ఫ్రంట్ బ్యాక్ అందాలన్నీ అందుకోగరమ్మంది, వయ్యాది వన్నెల లేడి సయ్యాట ఎప్పుడంది, ఉయ్యాలలుగే పనికి తయ్యారు అంటోంది, నాటీల కౌగిలి ఒడిలో హోటల్ చేసినా. అప్పారావు డ్రైవింగ్ స్కూలు ఆడోళ్లకు మాత్రమే వీలు, నాదంతా డిఫరెంట్ స్టైల్, నాకంటూ ఉందొక రూలు, బ్యూటీలకు లేవు ఎంట్రీ ఫీజులు, ఐశ్వర్యమడోనా నాకు శిష్యులు. 1977లో స్నేహం అనే సినిమాతో తన సినీ కెరీర్ను ప్రారంభించిన మన రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి నుండి చిన్న చిన్న పాత్రలో నటిస్తూ 1986లో వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ అనే సినిమాలో హీరోగా అవకాశం రాగానే తనలోని నటనతో కామెడీ యాంగిల్ని అద్భుతంగా తెర మీద ప్రదర్శించారు. దాంతో ఆ సినిమా వారికి నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని ఈయన వ్యవహారం ఏంటో తెలీదు. అక్కడేదన్నా తేడా వస్తే దాని సంగతి అటో ఇటు తేల్చి పారేయాలి. పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండి పెట్టేది, తిని పడుకునేవాడు కదూ. ఇంటికాడ నన్ను భోజనం ఎక్కడ చేయనిస్తున్నావు? బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టేస్తుంటే మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు? ఈ సంపాదనంతా మీ ఆవిడకిస్తావా నాకిస్తావా?
నువ్వు అడగాలి గాని నువ్వు ఎంత అడిగితే అంత. కొంచెం కర్డ్ రైస్. ఓకే థ్యాంక్స్. హాయ్, ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు? ఏ రాకూడదా? మా ఆయన క్యారియర్ తేకూడదా? తేవచ్చు గాని ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే బాగుండేది. ఫుల్ అయిపోయింది. అదేంటి చేయి కడుక్కుంటారు? మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను, కొంచెమైనా తినండి. సారీ మాధవి, 2ంటికి బిజినెస్ సెమినార్ ఉంది. రాత్రికి వేడివేడిగా వండి పెట్టు, వచ్చి తింటాను. ప్రియా వాట్ పదా. ఓకే మాధవి బాయ్. అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసేం బాగాలేదు. అవమానం ఏంటి? నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు. నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు. ఇంతకన్నా అవమానం ఏం జరగాలి? ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా? నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు? బిజినెస్ సెమినార్ ఉంది, వెళ్ళాం. మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా, దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళడం దేనికి? తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను. హలో ప్రియా, చెప్పు. నీ ప్లాన్కి ఆ భూషణ్ గాడి దెబ్బతిన్నాడనమాట. అదే మరి నీ గొప్పతనం. నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు. ప్రియానా మజాకానా? నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా, నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ చెయ్యి. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ లో దాంతో 5 నిమిషాలు మాట్లాడితే 4.5 నిమిషాలు దాన్ని పొగట్టానికి సరిపోయింది. మిగిలిన 1/2 నిమిషం ఎక్కిలించడానికి సరిపోయింది. అయినా పొద్దున్న నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా? ఇంకా ఇంటికొచ్చి ఫోన్ లో మాట్లాడాలా? ఏదో అర్జెంట్ వ్యవహారం. వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావాయి. కబుర్లు చెప్పకండి. నిజం, నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో, ఆకలిస్తుందా? దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి వడ్డిస్తాను. ఇదండి మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. మరి ఆయన జన్మదినం సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన జన్మదినం సందర్భంగా తెలుగువన్.com ఆయనకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తోంది. మరదల ప్రేమ వరదల నీ దగ్గరికి వచ్చేయాలంది, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తనకు అసలు పెళ్ళే కాదని చెప్పాడే. పెళ్ళయింది, నేనే ఆయన భార్య నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట, రా లోపలికి వెళ్ళమ్మా. మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు. ఒక్కళ్ళు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్ కి వెళ్ళాడు. ఎంతమందిని తెచ్చి అంతమందిని లాకప్ లో పెట్టు. బ్రోతల్ ఏమి స్టైల్, ఏమి స్టైలు. ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంటా చూపు? ఏ ఊరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. టేబుల్ దిగు, ముందా టేబుల్ దిగో. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా, ముదురు కేసులా ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏంటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా, అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలను. ఏమిటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా పాదాస కబురు పెట్టాలి మళ్ళీ. పాత దాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్లు విరిచేసి తీసుకొచ్చి స్టేషన్ లో పరేస్తాను. అసలు ముందు నువ్వు లోపల పద. తీయకపోతే ఏం చేస్తావు? నాకు మూడు వచ్చేసుకుంది, నీకే ఇబ్బంది. మెడకి మూడుకి సంబంధం ఏముందబ్బా? కిట్టు కిట్టు, ఏమిటలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? నా మెడ మీద చేసి పెడితే నేను మెల్ట్ అయిపోతాను, నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. నీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కృష్ణయ్య భార్యవా? కానిస్టేబుల్ కృష్ణయ్య ఎవరు అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కృష్ణయ్యని కాదు. అవును, నేనే కృష్ణయ్యని. ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడి ఉంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవలసి వచ్చేది. ఏమిటి అదలా మాట్లాడుతున్నావు? అయినా ఆ ముక్తబ్బ ఏమిటి కొత్తగా?
నిన్న రాత్రి శివరాత్రి కదా నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే ఇంటికి వెళ్దాం పద. పద.